ఇడ్లీలు, ప్లెయిన్ దోశలు బోర్ కొట్టేశాయా? కారంగా యమ్మీగా ఏదైనా తినాలని అనిపిస్తోందా? అయితే ఈ స్పెషల్ ఎర్రకారం దోశను ట్రై చేయాల్సిందే. ఎండు మిరపకాయలతో పాటు కొన్ని ఇంగ్రీడియంట్స్ కలిపి చేసుకునే ఎర్రకారం సూపర్ అనిపిస్తుంది. ఈ కారం వేసి చేసే దోశ తింటే అదిరిపోతుంది. వారానికి ఓసారైనా తినాలనిపిస్తుంది. ఈ నెల్లూరు స్పెషల్ స్పైసీ ఎర్రకారం దోశను ఎలా తయారు చేయాలో చూసేయండి. ఎర్రకారం దోశ తయారీకి కావాల్సిన పదార్థాలు: దోశపిండి కోసం బియ్యం 3 కప్పులు, మినపప్పు 1 కప్పు, మెంతులు 2 టేబుల్ స్పూన్లు. ఎర్రకారం కోసం ఎండుమిరపకాయలు 1 కప్పు, ఉల్లిపాయ 2 మీడియం సైజు, టొమాటో 1, ఉప్పు తగినంత. దోశపై వేసేందుకు పుట్నాల పొడి 2 టేబుల్ స్పూన్లు, వెన్న లేదా నూనె దోశ కాల్చుకునేందుకు. ఎర్రకారం దోశ తయారు చేసే విధానం: బియ్యం, మినప్పప్పు, మెంతులు అన్నింటినీ సుమారు 4 నుంచి 6 గంటలు నానబెట్టాలి. తర్వాత వీటిని మిక్సీ జార్లోకి తీసుకొని కొద్దిగా నీళ్లు పోసుకొని మిక్సీ పట్టుకోవాలి. దోశ పిండిలా తయారు చేసుకోవాలి. పిండిని కనీసం 6 గంటల పాటు పులియనివ్వాలి. ఆ తర్వాత మిక్సీ జార్లో ఎండుమిరపకాయలు, ఉల్లిపాయలు, టొమాటో వేసి మెత్తటి పేస్ట్లా చేసుకోవాలి. ఉప్పు వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. అలాగే వేయించిన పుట్నాలను పొడిగా చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. ఆ తర్వాత మిక్సీ పట్టి పులియబెట్టిన దోశపిండిలో ఉప్పు వేసి కలపాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టి వేడి చేయాలి. వేడెక్కిన పెనం మీద నూనె రాసుకొని పిండితో దోశ వేయాలి. తర్వాత ఈ దోశ మీద స్పూన్ వెన్న లేదా నూనె వేసి అంతా అప్లై చేయాలి. ఆ తర్వాత మిక్సీ పట్టి పెట్టుకున్న ఎండుమిరపకాయల పేస్టును కూడా తీసుకొని దోశ మీద రుద్దుకోవాలి. చివరగా మిక్సీ పట్టుకున్న పుట్నాల పొడిని దోశ మీద చల్లుకోవాలి. దోశ చక్కగా కాలిన తర్వాత అట్లకాడతో సగానికి మడిచి ప్లేట్లోకి తీసుకున్నారంటే నెల్లూరు స్పెషల్ ఎర్రకారం దోశ రెడీ. కావాలనుకుంటే దీన్ని రెండో వైపు కూడా కాల్చుకోవచ్చు. కానీ ఒకవైపు కాల్చుకుంటేనే బాగుంటుంది. పల్లీ చట్నీ లేదా టొమాటో చట్నీతో ఈ దోశ తిన్నారంటే అదిరిపోతుంది.